నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మీరు ఇలాగ ఆదరించిన వల్లే యూట్యూబ్ వాళ్ళు నాకు మంచి మంచి అవకాశాలు, వీడియోలు తీసుకునే అవకాశం నాకు వస్తుందండి. కొత్త కొత్త ఫంక్షన్లకు కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయండి. నేను ఈరోజు పాతకాల పిండి వంట సంపింగ మొగ్గలు మీకు చేసి చూపిస్తానండి. సంపింగ పువ్వులకు కావలసిన ఐటమ్ అండి. ముందుగా 2 కప్పులు మైదా పిండి పోసుకోవాలండి. 2 కప్పులు మైదా అండి. అరకప్పు బియ్యం పిండి అండి. కొంచెం యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు అండి. మనకి రుచికి కావాల్సినంత. ఎన్ని వేసుకున్నా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు. కాగబెట్టిన ఆయిల్, నెయ్యేనండి. కాగబెట్టిన ఆయిల్, నెయ్యి వేసుకున్నాం కదండి. ఇది బాగా కలుపుకోవాలి. ఈ వేసిన ఐటమ్ అంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న దాంట్లో వాటర్ పోసుకోవాలండి తగినంత. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఇది కూడా అలాగే కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా బాగా మదాయించి బాగా కలుపుకోవాలి. ముద్ద కింద మెత్తగా వచ్చేలా తగినంత వాటర్ పోసుకోవాలండి. కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. మరీ లూజు అయితే ఒత్తుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా కలుపుకోవాలండి. వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకొని నిల్వ చేసుకున్నా ఇది తక్కువ ఐటమ్ చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ చేసుకొని నిల్వ ఉన్నా సరే ఏం కాదండి. ఇదో డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ చేసుకొని ఏం ఖరాబ్ అయినా కాదు. ఓన్లీ వంట మీకు చూపించినందుకు నేను తక్కువ ఐటమ్ చేస్తున్నానండి. ఎక్కువ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. మైదా పిండి అంత ఇష్టపడకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మైదా పిండి పిల్లలకి అంత మంచిది కాదు. ఈరోజు నేను మైదా వేసాను. గోధుమ పిండితో చేసుకుంటే మంచిదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మైదా వాడడం అంత మంచిది కాదండి. గోధుమ పిండి వేసి చేసుకుంటే బాగుంటుందండి. ఈరోజు నేను మామూలు మైదా వేసాను, తక్కువ ఐటమ్ వరకు. దసలు అయితే మైదాతో చేస్తారు. ఇప్పుడు అంత మంచిది కాదండి మైదా తినడం. మీరు గోధుమ పిండితో చేసుకుంటేనే మంచిదండి. బాగా కలుపుకోవాలండి. మనం పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇది కూడా ఈ పిండి రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుందామా. దీన్ని డెకరేషన్కి కొంచెం మనం ఆ పిండిలో కాస్త పిండి తీసుకున్నానండి. ఈ పిండి అలా పోసుకొని ముందు కలిపిన దాంట్లో అయితే తీసుకున్నాను పిండి. దీనికి డెకరేషన్ కావాల్సింది. ఇది కొంచెం ఫుడ్ కలర్ వేసి, ఇది మనం రోజు తినం కదండి, కొంచెం డెకరేషన్ చేసుకుందామని కొంచెం మందార పువ్వులు కలుపుతున్నానండి నేను. ఇలా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది కూడా అలా కలుపుకున్నామండి. ఇందులో కాస్త వాటర్ వేసుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇంకా కాస్త పడుతుందండి వాటర్.
ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది కూడా కలిపింది కూడా రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకోవాలండి. దాపిండిలాగా ఇది కూడా కలుపుకోవాలండి. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సంపింగ్ పూలు ఒత్తుకోవడం చూపిస్తానండి, ఎలా ఒత్తుకోవాలో. దాని తయారయ్యే విధానం చూపిస్తాను మీకు. పిండి ఉంది కదండి, తయారైపోయిన పిండి ఎలా ఉండలుగా చేసుకోవాలని చిన్న చిన్నగా కొద్దిగా పిండి వేసుకోవాలి. ఇలా ఒత్తుకొని పల్చగా పాముకోవాలండి. ఇలా పల్చగా పాముకోవాలి. పూరి కన్నా పలుచగా పామాలండి. అలా పలచగా పాముకోవాలండి. అవసరమైతే ఇంకా కాస్త పిండి వేసుకుని అంటుకుంటే ఇలా ఒత్తుకోవాలండి. అలా పలచగా పూరీలా పాముకోవాలి. పాముకున్నదని ఇలాగ మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మళ్ళీ కొసుకోవడానికి వెళ్ళకూడదండి, మధ్యలోనే అలా పెట్టుకోవాలి ఘాట్లు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకోవాలండి లాస్ట్కి వచ్చే వరకు. లాస్ట్కి వచ్చి ఇలా పెట్టుకున్నదాన్ని ఇలా తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి లాస్ట్కి వచ్చే వరకు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి అలా ఒత్తుకోవాలండి. కొనాలి ఇలా ఒత్తుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది ఒత్తుకున్నాక కొంచెం ఒత్తుకున్నాక పాకం మనం రెడీ చేసుకోవాలి. పాకం చల్లారితేనే మనకు బాగా పట్టుకుంటుంది. చేసుకున్నాం కదండి, ఇప్పుడు మందార పువ్వు డెకరేషన్ మనం చేసుకున్నాము. మందార పువ్వు తయారయ్యే విధానం ఇలా పూరి పెట్టుకోవాలండి. అది కూడా ఇక్కడ అలా పలుచగా పూరిలా పాముకోవాలండి. ఇది కూడా అది పక్కన పెట్టుకోవాలండి. ఇంకో పూరి చేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. ఇది పిండి మెత్తగా ఉంటేనే మనకు బాగుంటుంది.
మీరు పూజలు అయినప్పుడు ఇలా చేసి వరలక్ష్మి పూజకి ఇలా దేవుడు పెట్టుకొని మన వీడియో తీసుకుంటే బాగా పడుతుందండి. దేవుడికి కూడా చేసుకోవచ్చండి ఇవి వరలక్ష్మి పూజ అయినప్పుడు. ఈ ముందు రోజు చేసి పెట్టుకుని ఏం కాదండి, రెండో రోజు పూజలో పెట్టుకోవచ్చు. మనం ఇలా స్నానం చేస్తాం కనుక దానికేం పొరపాటు ఏం లేదండి. ముందు రోజు చేసుకొని నైవేద్యం కింద రెండో రోజు పెట్టుకోవచ్చు. మనకు అప్పటికప్పుడు టైం సరిపోదు కదండి. అన్ని పిండి వంటలు పెడతాం కనుక ఇదో పిండి వంట అవుతుంది. అలా చేసుకున్నాము. ఇది పూరి మీద పూరి వేసుకోవాలండి. ఇది ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇది దీన్నే మందార పువ్వు అంటారండి. ఇలా పూరి మీద పూరి వేసుకోవాలండి. ఇలా వేసుకొని అడుగుని రెండు కలిపి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇదే మందార పువ్వు లెక్క వస్తుంది. దీన్ని మందార పువ్వు అంటారు. సంపంగి పువ్వులు తయారయ్యాయండి. ఒక పక్క ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి పక్క పాకం పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించాం కదండి, ఆయిల్కి కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రై కదండి, ఆయిల్ బాగానే పడుతుంది. ఇది ఆయిల్ కాగేలోగా మనం పాకం రెడీ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేలాగా మనం చక్కెర పాకం పట్టుకుందామండి. ఇంకో బాండిల్ పొయ్యి మీద పెట్టి వాటర్ పోసుకుందామండి. తగినంత 2 కప్పులు చక్కెర పోసుకుందామండి. చక్కెర ములిగేటట్టు పోసుకోవాలండి వాటరు. బాగా కలుపుకోవాలండి వాటర్ పోసుకున్నాక. వాటర్ పోసుకుంటే ఇలా కలుపుకోవాలండి. తేగపాకం వచ్చే వరకు ఒక పక్క ఆయిల్ కాగుతుందండి, ఒక పక్క పాకం రెడీ చేసుకోవాలండి. ఇంకా కావాలంటే కాస్త వాటర్ పోసుకోవచ్చండి. మన గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ముదిరితే సరిపోతుంది. చేతికి అంటుకుంటే పాకం రెడీ అయినట్టండి. చేతికి అంటుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది పాకం. అడుగు పెడితే మాడు వాసన వస్తుందండి. మనం తినడానికి కూడా అంత బాగుండదు, టేస్ట్ కూడా బాగుండదండి మాడు వాసన వస్తే. చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది ప్రాసెస్ ఎక్కువ చేసుకున్నప్పుడు అండి ఇంకో మనిషి సాయం తీసుకుంటే మీకు తొందరగా అవుతుందండి. ఒకరు ఒత్తితే ఒకరు కాలుస్తే సరిపోతుంది. ఒకలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. తక్కువైతే తక్కువ చేసుకోవచ్చండి. మనం ఎక్కువ చేసుకొని నిలవ పెట్టుకున్నప్పుడు ఇంకో మనిషి సాయం తీసుకోండి. ఇంకో మనిషి సాయం తీసుకుని మీకు తొందరగా అవుతాయండి. ఇలా చేసుకొని నిలవ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలన్నా తినచ్చు. పాకం రెడీ అయిందో లేదో చూసుకుందామండి. పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ముందు పాకం పట్టుకొని పక్కన పెట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే బాగా చల్లారితేనే బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలండి. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇవి రెడీ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాము. మా కోడలు హెల్ప్ చేస్తుందండి. ఆవిడ అక్కడ వచ్చింది, నేను ఇక్కడ వేగుతున్నాను. ఇంకా ఒక మనిషి సాయం తీసుకోవాలండి. ఇలా వస్తాయండి. ఇవి బాగా వేగాలండి. ఇది తిప్పినప్పుడు కూడా కొంచెం చూసుకొని తిప్పుతూ ఉండాలి. ఇలాగా పాకంలో వేసుకున్నప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా తిప్పుతూ వేగించుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి.
ఇలా వేగినాయి మనం పాకంలో వేసుకోవాలండి. మరి మాడిపోయినా బాగుండు, మరి వేగపోయినా బాగుండు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఈ వేగించుకుని మనం ఇలా పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసుకొని ఇవి కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగ అలా తిప్పుకొని ఇది తయారయ్యేదాకా పాకంలో ఉంచాలండి. ఇంకో వాయి అయ్యే వరకు. ఇంకేది రెడీ అవ్వలేదండి. ఇది రెడీ అయ్యేలాగా తిప్పుకున్నాము. ఇలా తిప్పుకోవాలండి. బాగా పాకం పట్టుకునే వరకు జాగ్రత్తగా తిప్పుకోవాలండి. తిరుగుతుంది. మనం ఇంత సున్నితంగా చేసుకుంటేనే బాగుంటాయండి. ఎంత సున్నితంగా చేసుకుంటే తినడానికి కూడా అంత బాగుంటుంది. ఇలాగ అయినాయండి. ఇది ఇలాగ ప్లేట్లో తీసుకోవాలండి. ఇది కూడా రెడీ అయిందండి. ఈ రెడీ అయినవి కూడా ఇలా తీసుకొని వేసుకోవాలండి. ఇవి వేసుకోవాలి, అవి తీసుకోవాలండి. ఇలా ఒక పక్కన వేసుకొని ఒక పక్కన అయిందల్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలండి. రెడీ అయినవి కూడా ఇలా వేసుకోవాలండి. ఆయిల్లో పెట్టుకోండి. కొంచెం వేగినాక సిమ్లీలో పెట్టుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. ఇలాగా వాయ రెడీ అవుతుందండి. అది తీసుకున్నాం కదండి, ఇవి వాయ రెడీ అవుతుందండి. ఇది కూడా ఇలాగా మనం తయారు చేసుకుని అన్నీ వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, కొద్దిగా స్లో మంటలో పెట్టుకోవాలండి. ఇలాగ వేగించుకోవాలండి. ఇవి వేగించుకున్న ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లకు కూడా పెట్టుకోవచ్చండి. మనం ఎప్పుడు వేలు ఖాళీ టైంలో కూడా తింటానికి బాగుంటాయండి. ఒక నెల వరకున్నా ఏం ఖరాబ్ కావండి ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే. ఇది తొందరగా ఖరాబ్ అవ్వండి. ఇవి మనం తింటానికి బాగుంటాయి, ఎవరికైనా గెస్ట్లో పెట్టుకోవడంతో బాగుంటాయి. ఎవరికైనా మనం ఎవరింటికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా బాగుంటాయి. చాలా ఈజీ అండి. కాకపోతే ఒక మనసు సాయం తీసుకుంటే మీకు తొందరగా అవుతాయి. కాబట్టి ఒకరు వత్తాలి, ఒకరు కాల్చాలి. మా కోడలు అక్కడ వస్తుందండి, నేను కాల్చిపెట్టి నాకు కొంచెం ఈజీ అవుతుందండి. నాకు ఒకరికి అయితే చిన్న కష్టం ఉంటుందండి. ఇవన్నీ పాకంలో వేసుకోవాలండి. మళ్ళీ స్లో మంటలో పెట్టుకోవాలి. అది ఆయిల్ ఇలా తిప్పుకోవాలండి. మళ్ళీ వాయి రెడీ అయ్యే వరకు ఇది ఇందులోనే ఉండాలండి. పాకం బాగా తిప్పుకోవాలి. బెల్లం కావాలంటే బెల్లం కూడా పెట్టుకోవచ్చండి. మీరు పంచదార అనేమో లేదు, బెల్లం ఇష్టపడితే బెల్లంతో కూడా బాగానే ఉంటుందండి. ఇందా డెకరేషన్ చేసాం కదండి, మందార పువ్వు ఇలా పూరి వేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒత్తుకున్నాను కదండి, అది కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేద్దామండి.
ఆయిల్ వేసుకున్నాను. అది కూడా రెడీ అవుతుందండి. అది రెడీ అవుతుందండి. అది రెడీ అవ్వలాగా ఇలా పాకం వేసుకుని మళ్ళీ తీసుకున్నామండి పక్కకి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా తీసి మనం పాకంలో వేసుకుందామండి. ఈ మందాపు కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా మనం పాకంలో వేసుకుంటున్నాము. ఎప్పుడైనా పూజలు అయినప్పుడు మన డెకరేషన్కి అట్రాక్షన్గా కనబడుతుందండి. ఇది జాంగ్రీ కలర్లో ఉందండి. జాంగ్రీకి కలర్ వేస్తారండి. ఇప్పుడు తయారైన కూడా వేసుకుందామండి. మనం తయారు చేసి పక్కన పెట్టుకుని ఎంతో రుచికరమైన సంపెంగ పువ్వులు రెడీ అండి.